गुरुर्ब्रह्मा स्वयं साक्षात् सेव्यो वन्द्यो मुमुक्षुभिः नोद्वेजनीय एवायम् तत्त्वज्ञेन विवेकिना। నేను హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు తెలంగాణ దాపాయించాను. అయితే ఒకటి ఏంటంటే నా మాట చాలా ఈజీగా అర్థం కాదు. కొంచెం ఆలస్యమైంది తెలంగాణ. ఎన్నాళ్ళు ఆలస్యమైంది? 43 ఏళ్ళు ఆలస్యమైంది. అదే నా భాష. 69లో వస్తే ఎంతో బాగుండేది. తెలంగాణ ఎందుకు కోరుతున్నావా అంటే ఆంధ్రుల లాభం కోసం అని చెప్పారు. నిజమే, వీరు బాగుంటే వారు బాగుంటారు, వీరు బాగుంటారు వారు బాగుంటారు. ఈ సీమ బాగుంటేనే వాళ్ళ లాభం. నేను మొత్తం భారతీయుడు కదా, భారతీయుడు హిమాలయాల నుంచి నాకు కేరళ దాకా నా దేశమే. అంతా నా దేశం అంటాం, కానీ పక్కింటి వాడికి పర్మిషన్ లేకుండా లోపలికి పోవచ్చా? పక్కిళ్ళే అంటే నాగరికత ఒకటి ఉంది, పరిపాలన ఒకటి ఉంది, సామాజిక జీవితం ఒకటి ఉంది. సమాజంలో నాగరికంగా జీవించాలి. భావంలో అంతా నా సోదరులని అనుకోవాలి. అందరూ నా సోదరులే. అన్నదమ్ములు పంచుకొని వేరే వేరే ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా లోపలికి అడిగి లోపలికి పెడతారు. అది నాగరికత అంటారు. ఈ పరిపాలన సక్రమంగా ఉంటే ఎంతో బాగుండవలసింది. రాష్ట్ర విభజన ప్రజల మంచి కోసం చేశారు, కానీ ఎవరో రాజకీయవేత్తల యొక్క పరిపాలన లాభం కోసం కాదు. పరిపాలనలో ఉండేవాళ్ళు ఎప్పుడు లాభం పొందుతారు. ప్రజలకు ఏమొచ్చింది అంటే కనపడదేమి. అదేమంటే మేము 15 సంవత్సరాల్లో 750 కోట్లు ఖర్చు పెట్టామండి దారిద్ర్యం నిర్మూలనానికి. అక్కడ పెడితే ఏం కనపడదు. ఏ పల్లెటూరు కనుకోండి, జనగాం దిగి 17 రోడ్లు వెళ్ళండి, నల్గొండ నాగార్జున సాగర్ వెళ్ళే దారిలో ఒక మాట గ్రామం చూసిరండి, చాలా హీన స్థితిలో ఉన్నాయి. వాళ్ళని పట్టుకున్న వాళ్ళు లేరు. మరి ఇప్పుడు ఎందుకు ఇంత అడ్జస్టేషన్ చేశారు? ఎవరు లాభం కాదు. ఇప్పుడు నిజంగా కనుక ఈ పరిపాలన బాగుపడితే ఈ రోజు నుంచి నేను అంటాను, దక్షిణ దేశం మొత్తానికి హైదరాబాద్ ఉన్నా లేకపోయినా కూడా తెలంగాణ అత్యుత్తమంగా ఉంటుంది. హైదరాబాద్ మీద ఆధారపడి వరంగల్ బాగుపడటం లేదు, గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ మీద ఆధారపడి నల్గొండ బాగుపడుతుందని అనుకోకండి. హైదరాబాద్ మీద ఆధారపడి మహబూబ్ నగర్ బాగుపడుతుందని అనుకోకండి. హైదరాబాద్ ఉండనిండి ఉండకపోయినంత కాదు, ఎవరున్నారో మా జిల్లాలు బాగుపడాలి. ప్రతి జిల్లా, ప్రతి తాలూకా, ప్రతి గ్రామం బాగుపడాలి. తెలంగాణ అంటే హైదరాబాద్ కాదు, జిల్లాలు కావు, గ్రామంలో ఉండే సామాన్య పేద ప్రజలందరూ బాగుపడాలి. తెలంగాణ అంటే అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే ఎవరో పెద్ద మనిషి తనకి తెలియనా తెలియకపోయినా చెప్పేశారు. తెలుగు మాగాణం అసలు దాని పేరు. తెలుగు మాగాణం తెలంగాణము అయింది. మాగాణం అంటే ఒక పెద్ద సీమ, అట్లా పుట్టింది అది. కాబట్టి ఈ దేశం బాగుంటే దక్షిణ దేశానికి ఎంతో లాభం. హైదరాబాద్ నాది నాదంటే ఎవరంటే ఎవరు ఎత్తుకోకుండా, నాది కాదు నీది కాదు దేశం అనేది. చాలా ఇంకా కొన్ని సమస్యలు కొద్దిగా ఉన్నాయి, అన్నీ తీరుతాయి. ఒక 6 మాసాలు సమస్యలు ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. స్మూత్గా అయిపోవాలని నేను కోరుతున్నాను. అది అందరికీ క్షేమకరం, అందరికీ లాభం. కాబట్టి నిజంగా దీనివల్ల వాళ్ళకి ఆంధ్రదేశంలో చాలా లాభం ఉంది. ఏంటి వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటంటే, హైదరాబాద్లో అందరూ ఇల్లు కట్టుకుంటే దేశం బాగుపడిందని కాదు. 1,00,000 మంది వచ్చి ఎవరి ఫ్లాట్స్ వాళ్ళు కొనుక్కున్నారు, మా పిల్లలు చదువుకుంటున్నారు, పెళ్ళిళ్ళు అయినాయి, నాకు 3 ప్రమోషన్స్ వచ్చి, అది దేశానికి లాభం, ఆ వ్యక్తికి అయితే. 1,00,000 మంది వ్యక్తులు బాగుపడినా దేశం పేరు ఉంది. అక్కడికి పోతే అక్కడ అలాగే ఉంది. శ్రీకాకుళం దాటితే దారిద్ర్యమే ఉంది, శుభ్రత లేదు, చాలా కష్టపడుతున్నారు. 40 సంవత్సరాల పూర్వం వచ్చి ఉంటే ఈ పాటికి ఈసారి
టైంకి గుంటూరు విజయవాడ మధ్యని కానీ విశాఖపట్నం సమీపంలో కానీ గొప్ప అత్యుత్తమైన మహాపట్టణం ఒకటి తయారై ఉండేది. గొప్ప మహాపట్టణం తయారై ఉండేది. ఒక పెద్ద మెట్రోపాలిస్ తయారైంది. ఏమీ కాలేదు, డెవలప్మెంటే లేదు. మరి ఏంటి వాళ్ళకి వచ్చిన అవి ఎందుకు అలర్ట్ చేస్తున్నారు? అదే రాజకీయం. నేను వాళ్ళకి మాట ఇక్కడ చెప్పడం కదా అక్కడ చెప్తాను. నాకు నేను వాళ్ళ క్షేమం కోరినప్పుడు తిట్టే అధికారం కూడా ఉంటుంది. క్షేమం కోరకపోతే ఒక మాట అనడానికి కూడా అధికారం. క్షేమం కోరితే అందే అధికారం. కాబట్టి మంచిదే జరిగింది. కొంచెం ఆలస్యం అని చెప్పాను అంటే ఈ కుర్రవాళ్ళు పుట్టక ముందు జరిగి ఉండవలసింది. 40 ఏళ్ళ వాళ్ళు ఈ పాటి వాళ్ళు ఇంకోలా ఉండేవారు. కాబట్టి ఇది తప్పకుండా ఈ శవం బాగుంటుంది. నేను చెప్తున్నది హైదరాబాద్ మీద ఆధారపడి మహబూబ్నగర్ బాగుపడుతుంది. హైదరాబాద్ మనదైతే వరంగల్ బాగుపడుతుంది. ఇట్లాంటి ఆలోచనలు ఎప్పుడు పెట్టుకోవాలి. వరంగల్ దాని అందరికీ గౌరవం సంపాదించాలి. మహాపట్టణం కావాలి. చరిత్ర ఇక్కడ మంచి కనపడాలి. మహబూబ్నగర్ చాలా రాజస్వామి మంచి దేశం. నల్గొండ ఎంతో వనరులు ఉన్నాయి. కృష్ణా నది ఉంది. ఎంత దేశం ఎంత అందంగా తయారవుతుందంటే 40 సంవత్సరాల ముందర వస్తే ఎంత బాగుండేది. నేను మొదటి రోజు అనుకున్నది నాకు వస్తే ఎప్పుడో తెలుసు. ముందరి రోజు తెలుసు. 2 ఏళ్ళ నుంచి అంటూనే ఉన్నాను. ఇటీవల ఏడాది ఆలస్యమైంది అనుకోండి. పెద్ద ఆలస్యం 40. ఇటీవల అప్పుడే నేను సంవత్సరానికి ముందు రావచ్చు. అందరూ కూడా భారతీయుని. నేను మొదట భారతీయుడిని, తర్వాత తెలుగువాడిని, తర్వాత తెలంగాణ ప్రజ, తర్వాత నేను దక్షిణ దేశస్తుని. ఇలా భావాలతో ప్రయారిటీ ఉండాలి. ఫస్ట్ నువ్వెవరు అంటే భారతీయుడు అని చెప్పాలి. తర్వాత నువ్వెవరు అంటే నేను దక్షిణ భారతీయుడు. ఇంకా తర్వాత ఎవడంటే నేను తెలుగువాడిని. ఇంకా తర్వాత తెలంగాణ. అన్ని నిజమే. ఇందులో ఎక్కువ తక్కువ అంటే ఈ వరుసలో చెప్పాలి. ఎందుకంటే ఎంఏ అయిన తర్వాత ఎస్ఎస్ఎల్సి ఇంటర్మీడియట్ అలా రాసుకోడు కదా. ఎంఏ రాసుకుంటాడు. కానీ అందులో ఇవన్నీ ఉన్నాయి. అట్లాగా బాగా ఉజ్వలమైన భవిష్యత్తు. పేదరికం ఎక్కడ కనపడకూడదు. చిన్న చిన్న దేవాలయాలు కట్టుకొని అమ్మవారు గుడి వాళ్ళు ఆ భక్తితో వాళ్ళు పేదవాడు కూడా ఎంతో భక్తితో సేవించుకుంటున్నారు. వేద మంత్రాలతో హోమం చేసిన, పోలేరమ్మ జాతర చేసిన, మరి ఇంక ఏ పేద గ్రామంలో పేద ఆలయంలో ఉండే అమ్మవారిని సేవ చేసిన భక్తి ఉంటే ఫలం ఒకటే. ఏమి తేడా లేదు. ఒకటే ఫలం ఇస్తాడు ఈశ్వరుడు. ఆయన బాగా వేదం చదువుకున్నాడు, గొప్పవాడు, ఎక్కువవాడు. ఆయనకి తెలుసు సమత్వం. ఆ దృష్టితో అందరూ మనసులో అనుకోండి, దేశం ఎలా ఉండాలి, ఎంత బాగుంటే ఎలా ఉండాలి, ఎటువంటి పేదరికం పోవాలి, అందరూ ఎంత సుఖంగా ఉండాలి, ఎటువంటి విద్య గ్రామసీమకు వెళ్ళాలి. దేశం ఎంత బాగుపడిందంటే గ్రామం ఎంత బాగుపడితే దేశం అంత బాగుంటుంది. గ్రామం ఎంత వెనుకబడిపోయి అంటే దేశం అంత వెనుకబడిపోయినట్టు. సిటీస్ కాదు. సిటీస్ చూసి దేశం చాలా బాగుందని అనుకోకూడదు. గ్రామం చూసి అనుకోవాలి. గ్రామమే భారతదేశం. నిజానికి కృష్ణుడు రాముడు కూడా గ్రామీణ ప్రజలేవాడు, గ్రామస్తులు వాడు. అలాగే పెరిగారు. ఆ దృష్టిలో పెట్టుకుంటే మరి శుభాకాంక్షలు అందరికీ చెప్తున్నాను. నాకు బాగా నమ్మకం ఉంది, మంచి రోజులు వస్తున్నాయి, సుఖంగా ఉండొచ్చు. ఈ సోదర భావం కూడా వస్తుంది. కొద్ది రోజుల్లో ఈ అల్లరంతా తగ్గిపోతుంది. అల్లరంతా కూడా గైడెడ్ కాదు, మిస్గైడెడ్ అల్లరని నేను అనుకుంటాను. సరైన గైడెన్స్ లేక ఏం నట్టలేదు. వాళ్ళకే చాలా లాభం. ఇది బాగుంటే వాళ్ళు బాగుంటారు. హైదరాబాద్ ఏ దేశం కాదు, తెలుగుదేశం కాదు, మరాఠీ దేశం కాదు, గుజరాతీ దేశం కాదు, మార్వాడి దేశం కాదు, ఎవరికి చెందదు. ఒక విషయం గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్లో తెలుగు అక్షరం చదవలేని వాళ్ళు 16 లక్షలు ఉంటున్నారు. తెలుగు మాట్లాడడం చేతలేని వాళ్ళు 20 లక్షలు ఉంటున్నారు. ఎవరిది అది? ఒక్క మేజర్ జ్యువెలర్ ఎవరైనా ఇక్కడ వాడు ఉన్నారా? మార్వాడి కదా. అందరూ కూడా ఒక్కొక్కళ్ళు 500 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టుబడి పెట్టి కోట్లు సంపాదిస్తున్నారు. ఎవరికి లాభం జరుగుతుంది ఊళ్ళో? మరి చాలా రియల్ ఎస్టేట్. ఎవరికి లాభం కలుగుతుంది? నల్గొండ వాళ్ళు వెళ్ళి సంపాదించారా? లేదే. కాబట్టి ఆ సిటీ వల్ల లాభం ఎవరికి వస్తుంది? ఏమో, అది పెద్ద పెద్ద ప్రశ్న తర్వాత వస్తాయి. ఎక్కడ ఏదైనా ఉండనండి, మన దేశంలో, మన జిల్లాలో, మన తాలూకాలు, మన గ్రామాలు బాగుండాలని కోరుకుంటుంది. గ్రామం నుంచి వృద్ధి ఉండాలి, అంతేకాని పైనుంచి కింద కాదు, కింద నుంచి పైకి రావాలి అభివృద్ధి. గ్రామ ప్రజలు ఆ విధంగా దేశం ఎలా ఉండాలని మీరు కోరుకుని ఏ దేవుడికి వెళ్ళినా మొక్కుకున్నా దేశం బాగుండాలి, గ్రామం బాగుండాలి. గ్రామంలో పేదరికం పోవాలి, ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండకూడదు.
పిల్లలు బాగా చదువుకోవాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. పేద పిల్లలందరికీ ఆరోగ్యం, పేద పిల్లలకి ఏమో మంచి తిండి బట్ట, పేద పిల్లలకి మంచి చదువు, పేద పిల్లలకి అవసరమైన హాస్పిటల్స్, పేద పిల్లలతో మొదలెట్టాలని అనుకోండి. చదువు అనేది బాగా ధనవంతులు ఏం చేస్తున్నారంటే మనల్ని ఇంటర్నేషనల్ స్కూల్కి పంపించి సంవత్సరానికి 1,20,000 కడుతున్నారు. ప్రభుత్వం చిన్న చిన్న స్కూల్స్లో స్కూల్ మొత్తానికి 1,20,000 గ్రాంట్ లేదు సంవత్సరాలు. ఎంత వ్యత్యాసం! ఇంతకని అన్యాయం ఏంటి? నా మనవాడికి ఇక్కడ పనిచేసే అమ్మాయి దాని మనవాడికి ఏమన్నా తేడా ఉంది? ఇద్దరు సమానంగా ఉంటుందా? నేను ₹1,00,000 చదివిస్తే సంవత్సరానికి దానికి 5,000 లేదా 500 కూడా లేదే. ఇది మనం అడ్రస్ చేయాల్సినటువంటి పెద్ద లోటు. దాని గురించి ఆలోచించాలి. మొట్టమొదటి ప్రారంభంలో అన్ని ప్రభుత్వం చేస్తారు, ఎప్పుడన్నా అజిటేట్ చేస్తే అవుతున్నాను అనుకోవద్దు. మనం చిన్న విషయం, చిన్న పేద నిరుపేదల యొక్క పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాల, పేదరికం చేతిలో పుస్తకం లేదు, కాలికి చెప్పులు లేవు, ఒక యూనిఫామ్ అసలే లేదు, కూర్చోవడానికి బెంచీ లేదు, టీచర్కి ఏమో కుర్చీ లేదు, టీచరే లేడు. ఏమి మనం అడాప్షన్ అంటాం, పెంచుకోవడం అన్నమాట. మన అంతర్జాతీయ చిన్న స్కూల్స్ పెంచుకుంటే చాలు. చిన్న పేద ఇద్దరే స్కూల్స్, 2 స్కూల్స్, 30-50 మంది ఉంటారు. ఏదో కొంచెం వాళ్ళకి ఉంటారు, చాలా వాళ్ళకి పెద్ద వైభవం కాదు. అసలు ఖాళీ చెప్పులు, చదువుకోవడానికి పుస్తకం, రాసుకోవడానికి ఒక కలగా మాత్రాన్ని చేస్తే ప్రజలతో మొదలెడితే ప్రభుత్వానికి తెలివి వస్తుంది. బీహార్లో జరిగింది 23 చిన్నపిల్లలు ఆహారం తిని చచ్చిపోయినారు. ఎవరు చెప్పారు? విషాహారం కానీ లేకపోతే చెడ్డ ఆహారం ఎవరు పెట్టారు? ప్రభుత్వం పెట్టారు. ఎవరిని ఉరి తీయాలి? ప్రభుత్వాన్ని ఉరి తీయాలి. ఏమైనా జరిగిందా? ఏం జరగట్లేదు, జరగవు కూడా. ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రజలు తమ చేతిలోకి తీసుకుంటే పేదవాళ్ళు పేదరికం పోతుంది. దానివల్ల వాళ్ళకి మనకి స్నేహం ఏర్పడుతుంది. మనం చూస్తే వాళ్ళకి అసూయ రాదు. వాళ్ళు మన వాళ్ళే, మన బంధువులు, మన పిల్లల్ని ఆదుకుంటున్నారు. మనవాళ్ళు కోటీశ్వరులు కాదు, కానీ నెలకు ₹100 ఇవ్వగలం అంతే. దాంతోనే ఎన్నో పనులు వస్తాయి. ఎవరు కూడా తనకుండే ధనంలో 10వ వంతు దాచుకున్న ధనంలో కదా, అవసరమైన ధనంలో కాదు. ఖర్చులు పోగా అన్ని పోగా అంత మాత్రం మనం ఏదో చేసేటట్టయితే దేశం బాగుపడడానికి ఇవి చూసి మేము ఇలా చేస్తున్నాం, మీరు ప్రభుత్వంగా మీరు ఎంత చేయాలో అని చెప్పి ఎవరైనా పెద్దవాళ్ళని, మినిస్టర్స్ని ఇన్స్పైర్ చేయవచ్చు. వాళ్ళని యాజిటేషన్ కంటే ఎమ్మెల్యేని, ఎంపీలని, మినిస్టర్ని ఇన్స్పైర్ చేయడం మంచిది. వాళ్ళ హృదయాన్ని తగిలేటట్టు చెప్పడం మంచిది యాజిటేషన్ వల్ల కాదు. కాబట్టి ఈ దేశం బాగుపడాలంటే ముందర మనం చేయాల్సింది ఏదో పని మొదలు పెడతాం. చాలా చిన్న పని, చాలా చిన్న పని. మరి ఇంతమంది ఉన్నాం, ప్రతి వారికి పుట్టినరోజు ఉంది. ఎన్ని పుట్టినరోజులు కలిస్తే ఎంత అవుతుంది? ప్రతి రోజు ప్రతి వాటికి అన్నం, రోజు ఉంటున్నాను. ఏముంది అన్నం అంటే పరమాన్నం కాదు, గొప్ప బూరెలు గారెలు కాదు, మిఠాయిలు కూడా కాదు, సామాన్య అన్నం. మాత్రం కూడా మనం మొదలు పెడితే దీనికి ఈ దేశానికి మంచి భవిష్యత్తు ఎంతో కాలంగా. ఈ తెలంగాణ చాలా గొప్ప సీమగా 25 సంవత్సరాల్లో కనబడుతుంది దక్షిణ దేశం మొత్తం మీద. 25 సంవత్సరాల్లో చూడండి, మీరు రాసుకోండి మాట, ఎంతో అత్యుత్తమంగా ఉంటుంది. దేశం ఎక్కడికి పోయినా సమృద్ధి ఉంటుంది, పేదరిగా ఉండదు, చదువుకుంటారు పేద పిల్లలు, ఆరోగ్యంగా ఉంటారు. అది వ్యక్తుల సంకల్పం చేత ఈశ్వరుడు మనకి సహాయం చేస్తారు. ప్రభుత్వాన్ని వ్యక్తి కాదు, ప్రభుత్వం చెడ్డ మనిషి మంచి మనిషి ఏది కాదు, మనిషే కాదు. ఏదో పెద్ద యంత్రాంగం, దానికి ఏ గుణం లేదు. అంటే అందులో మనుషులు చెడ్డవాళ్ళు ఉండొచ్చు, మంచివాళ్ళు ఉండొచ్చు. కానీ వ్యక్తి ప్రభుత్వంతో కంటే ఎక్కువ వ్యక్తిత్వం కలిగిన వాడు వ్యక్తే ముఖ్యం. వ్యక్తిలోనే పుణ్యం, పాపం, దానం, ధర్మం, భక్తి, విశ్వాసం, త్యాగం ఇవన్నీ ఒక వ్యక్తిలో ఉంటాయి. ప్రభుత్వంలో ఉండవు, ప్రభుత్వాన్ని ఉంటే కదా అక్కడ. కాబట్టి ప్రభుత్వం కంటే ఒక వ్యక్తి గొప్పవాడు. ఒక వ్యక్తిని చూసి ప్రభుత్వం బాగుపడచ్చు, ప్రభుత్వాన్ని చూసి ఎవరు బాగుపడరు. ఒక వ్యక్తిని చూసి ప్రభుత్వం బాగుపడదు. ఇలా జరిగింది చరిత్రలో. కాబట్టి అందరూ ఈ దేశంలో చుట్టూ ఉండే ప్రజలందరూ పేదరికంగా బయటకు వస్తారు. చాలా తొందరగా మంచి రోజులు వస్తున్నాయి. ఇప్పుడుండే అల్లరంతా అడిగిపోతుంది. 15 రోజులు అదే పెద్ద ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి మంచి ఏదో వాళ్ళకి ఇంకా తెలియలేదు, చెప్తాను. నేను నా మెసేజెస్ పంపిస్తున్నాను. అల్లరి చేయకండి, మీకు చాలా మంచిది. మీకేమో బధాయి అంటున్నాను నేను చెప్తున్నాను. అట్లా అన్నమాట. అంతే కావాలి, కొంత టైం పడుతుంది. ఏదో ఎవరో మనకు రాలేదు హైదరాబాద్, ఏదో నష్టం వాళ్ళు తీసుకున్నారు. మనకి వాళ్ళు ఎంత 40 సంవత్సరాల్లో
దేశం ఎంతో బాగుండవలసిన వాళ్ళు అక్కడికి వెళితే ఎంతో బాగుండవలసిన వాళ్ళు. ఇక్కడేమో సర్వాంగ సుందరంగా హైదరాబాద్ చాలా బాగుండేది. వాళ్ళు పెద్ద పట్టణం తయారై ఉండేది. వాళ్ళు ఎన్నో చాలా పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేవి. సముద్రం తీరం అంతా కూడా 1600 కిలోమీటర్ల తీరం ఎంత బాగుంటుంది. చేపలు పట్టుకోవడానికి సముద్రం ఉన్నది. ఎన్నో పెద్ద పెద్ద పనులు చేయవచ్చు దాని మీద. సముద్రం ఎందుకు చేపలు పట్టుకోవడానికి? మన ఊళ్ళో చెరువే చాలు. సముద్రం ఎందుకు? సముద్రం ఎంతో ఉపయోగమైన వస్తుంది. దాని గురించి చెప్పాలంటే 2 గంటలు చెప్పచ్చు. సముద్రం ఎంత గొప్పదో, దాని మీద ఎంత లాభం పొందవచ్చు. సముద్రం నుంచి ఎన్ని లాభాలు అనుకుంటాయి చెప్పలేం మామూలుగా. చేపల కోసం కాదు, చేపల చెడిపోయిన చేపలు కూడా తిని రోగం వస్తుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళకు ఉండే ఐశ్వర్యం ఎంతో ఉంది. కనపట్టలేదు, చూడటం లేదు, నాయకత్వం లేదు, మార్గదర్శకులు లేదు. యాజిటేషన్ రెచ్చగొట్టడం ప్రజల్ని గైడెన్స్ కాదు. ప్రజల్ని గైడెన్స్ ఇవ్వాలి, మార్గదర్శకంగా ఉండాలి. రెచ్చగొట్టడం కాదు. రెచ్చగొట్టి వాళ్ళకి నష్టం, మనకి నష్టం. ఇప్పుడు కూడా మంచి భారతీయత మర్చిపోవద్దు, భారత ఆర్య ధర్మం మర్చిపోవద్దు. భారతీయులుగానే ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా అనేక మందికి మార్గదర్శకంగా ఉండేటట్టు ఆదర్శంగా ఉండాలి. సన్యాసం తీసుకోమని చెప్పటం లేదు. రేపటి నుంచి అన్నం మానేసేయండి, ఒక పూట గంజి తాగండి అన్న ఎప్పుడైనా చెప్తాను నేను. సుఖం మంచి బట్టలు పెట్టు, మంచి పరమానం తినండి, మిఠాయిలు తినండి అని చెప్తున్నాను నేను. ఎప్పుడు అందరికీ భోగం చెప్పిన గురువు అంటారు కనుక నేను భోగాలు చెప్పాను. నాకే ఆరోగ్యం లేదు, అందుకే మీకడే చెప్తాను. ఉండాలి కదా, లోపల ఉంటే పైకి చెప్పాలి. నాకు అలా లేదు, నాకు దేశం కావాలి, ప్రజలు కావాలి, పిల్లలు కావాలి, వీళ్ళందరూ ఐశ్వర్యం కావాలి, మంచి బట్టలు కావాలి, మంచి తిండి కావాలి, మీకు అందరి పిల్లలు సైకిల్ తొక్కుంటూ ఆడుకుంటూ ఉండాలి. ఇన్ని కోరికలు ఉన్నాయి నాకు. ఏం వైరాగ్యం? వైరాగ్యం వల్ల నాకే లాభం లేదు, మీకు అసలే లాభం లేదు. ఒకటి బాగా చెప్తాను, దేశం ఈ బతికున్న రోజుల్లో ధర్మాన్ని అనుసరించి భారతీయులుగా జీవించండి నేను చెప్తాను. మంచి రోజులు ఉన్నాయి మనకి. మొదలైంది. ఎందుకంటే పుట్టినప్పుడు ఎంత అదృష్టవంతమైన భవిష్యత్తులో చక్రవర్తి కాబోతున్నాడు. పుట్టినప్పుడు అమ్మకి నొప్పులు, అమ్మో అయ్యో అని అరుస్తుంది. అది బర్త్ థ్యాంక్స్ అంటాం. పుట్టుపోయేవాడు ఎంత గొప్పవాడైనా పుట్టినప్పుడు తల్లికి బాధ తప్పదు. అలాగే ఉంటాయి ఇనీషియల్గా కొన్ని. ఇనీషియల్గా అలా ఉంటాయి. అది పోలిక, దాంట్లో అన్నీ అర్థం ఉంటాయి. అది బర్త్ థ్యాంక్స్ అంటాను దీన్ని ఇనీషియల్గా. బట్ ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్స్ గుడ్, చాలా అవసరం. బర్త్ థ్యాంక్స్ తల్లికి అన్ని నొప్పులు వస్తే తెలివాడు అంత ఆరోగ్యంగా ఉంటాడు. కత్తిరించి సంచిలోంచి తీసినట్టు చేయడం మంచిది కాదు. ఇప్పుడంతా సిజేరియన్ అవి అంటారే, అదంత మంచిది కాదు బేబీకి. థ్యాంక్స్, బర్త్ థ్యాంక్సే చాలా మంచిది. ఆ నలుగుడు బాధపడతాడు, వాడు మంచిగా ఊపిరి పెరుగుతాయి, మంచి ఊపిరి తీసుకుంటాడు, ఆరోగ్యవంతులు ఉంటాడు. కాబట్టి ఏది చిన్న చిన్న ఇనీషియల్గా చిన్న చిన్న బాధలు ఉన్నా అవి అప్పుడే పోతాయి. ఏదైనా ప్లాన్ ఆలోచించండి. దేశంలో, మన జిల్లాలో, మన పేదవాళ్ళకి మనం ప్రారంభంలో ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది. అది చాలా చిన్న విషయం, చాలా చిన్న, పెద్ద స్కేల్లో కాదు. అందరూ 1 కోటి రూపాయలు జమ చేయండి, ఊరంతా బాగు చేద్దాం అని అట్లా చెప్పడం లేదు. కాబట్టి 300 మంది పుట్టినరోజులు చేసుకుంటే ఏమైంది, సంవత్సరంతో పండుగ. అంత చాలా చిన్న స్కేల్. ఆలోచించండి. పిల్లలకి వాళ్ళకి పుస్తకాలు, బొమ్మలు కూడా పంచిపెట్టచ్చు, చదివించండి. పుస్తకాలకి స్కూల్లో ఏం కావాలో ఇవ్వచ్చు. మంచి రోజులు మొదలైనవి, అది మాట గుర్తుపెట్టుకోండి. లేట్గా మొదలైనవి మంచి రోజులు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు నోట్ చేసుకుంటే తెలుస్తుంది 10 ఏళ్ళ తర్వాత. మంచిది అందరూ సేవించుకోండి.